హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి. మీరు ఎప్పుడైనా గోడ కుర్చీ వేశారా? వేయలేదా? అయితే వెంటనే వెళ్ళి వేయండి. ఇది బీపీ రాకుండా చూస్తుంది, వచ్చినా తగ్గిస్తుంది అంటున్నారు ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు. ఓ అంచనా ప్రకారం ప్రపంచంలో 120 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. సాధారణంగా ఈ సమస్య కనిపించగానే మందులతో పాటు వ్యాయామాలని సిఫారసు చేస్తారు వైద్యులు. వ్యాయామాలు చాలా రకాలే ఉన్నాయి, కానీ వాటన్నింట గోడ కుర్చీ లాంటివే బీపీ నివారణకి అత్యుత్తమమని తేల్చారు ఆస్ట్రేలియాలోని న్యూ ఇంగ్లాండ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. ఈ తరహా వాటిని ఐసోమెట్రిక్ వ్యాయామాలని అంటారు. యోగాసనాల్లో తడాసనం, వీరభద్రాసనం వంటివి ఈ కోవాలోకి వస్తాయి. సుమారు 16,000 మంది బీపీ బాధితులతో రకరకాల వ్యాయామాలు చేయించి వాటి ఫలితాలను చూశాక ఈ విషయం చెబుతున్నారు పరిశోధకులు. ఈ తరహా ఎక్సర్సైజ్ వల్ల బీపీ సుమారు 14% తగ్గడం గమనించారు. అంతేకాదు, వీరిలో గుండెపోటు ముప్పు కూడా 22% తక్కువగా ఉంటుంది. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ శరీర భాగంలోని వివిధ కండరాలని ఒక్కసారిగా గట్టిగా బిగబట్టి క్రమంగా వదిలేయడం జరుగుతుంది. ఈ ఆయా భాగాల్లోని రక్తనాళాలను సమర్థంగా పనిచేయించి రక్త ప్రసరణని క్రమబద్ధం చేస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇంకెందుకు ఆలస్యం, గోడ కుర్చీ వేద్దామా?